ఒక చిన్న గ్రామం, పేరు కొత్తగూడెం. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిని దాటి వెళ్తే దగ్గరలోని పట్టణం చేరుకోవచ్చు. కానీ గ్రామంలో ఒక రహస్యమైన దారి ఉంది. అదే మాయదారి. పాతవాళ్లు చెబుతారు, సూర్యాస్తమయం తర్వాత ఆ దారిలో వెళ్ళొద్దు, ఎందుకంటే అది నిన్ను నీ గమ్యానికి కాదు, ఇంకేదో చోటికి తీసుకెళ్తుంది. అంతేకాదు, ఆ దారిలో వెళ్ళిన వాళ్లలో చాలామంది తిరిగి రాలేదు. ఒక రోజు రవి అనే యువకుడు ఈ కథలన్నీ నమ్మకుండా నవ్వేశాడు. ఇవి పాతకాలపు భయపెట్టే కథలు మాత్రమే అని అనుకున్నాడు. అతనికి పని కోసం పట్టణానికి త్వరగా వెళ్ళాలి. అందుకే సాయంత్రం అయ్యాక కూడా మాయదారిలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అన్నీ సాధారణంగానే ఉన్నాయి. పక్షుల శబ్దం, గాలి సడుసు, చెట్లు కదలడం. కానీ కొన్ని నిమిషాల తర్వాత అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఏ శబ్దం లేదు. అది చాలా అసహజంగా అనిపించింది. రవి ముందుకు నడుస్తున్నాడు. అకనకగా అతని వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. టప్ టప్ టప్. అతను వెంటనే తిరిగాడు. ఎవరూ లేరు. ఏమో నా ఊహ అని మళ్లీ ముందుకు నడిచాడు. కాని ఆ అడుగుల శబ్దం అతని వెనుకే వస్తూనే ఉంది. అతను వేగంగా నడిస్తే అది కూడా వేగంగా వస్తోంది. అకనకగా దారిలో ఒక పాత చెట్టు దగ్గర ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె ముఖం చీకట్లో స్పష్టంగా కనిపించలేదు. బిడ్డా, ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగింది. రవి కొంచెం భయపడి, పట్టణానికి అన్నాడు. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఈ దారి పట్టణానికి కాదు, మరణానికి తీసుకెళ్తుంది అంది. రవి కోపంగా, ఇవన్నీ అబద్ధాలు అని అరిచాడు. అని ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత అతను గమనించాడు. అతను తిరుగుతున్నాడు. అదే చెట్టు, అదే వృద్ధురాలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఈసారి ఆ వృద్ధురాలు అతని వైపు చూసి నెమ్మదిగా లేచింది. ఆమె కాళ్ళు నేలకి తగలలేదు. గాల్లో తేలుతూ రవి వైపు వస్తోంది. రవి భయంతో పరుగెత్తాడు. అడవి లోపలికి దారి తప్పిపోయాడు. పరుగెత్తుతూ ఉండగా అతను ఒక చోట ఆగిపోయాడు. ఎందుకంటే ముందు ఒక బోర్డు ఉంది. కొత్తగూడెం 0 km. అతను షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం? నేను ఇప్పటికే చాలా దూరం వచ్చాను. అకనకగా అతని చుట్టూ అందరూ కనిపించడం మొదలైంది. పాతవాళ్లు, పిల్లలు, ఆడవాళ్లు, అందరి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాళ్లు నెమ్మదిగా అతని వైపు తిరిగారు. వాళ్లందరూ ఒకేసారి చెప్పారు, నువ్వు కూడా మాతోనే ఉంటావ్. రవి కేక వేశాడు. కానీ ఆ శబ్దం బయటకి వెళ్లలేదు. అడవి మొత్తం అతన్ని మింగేసింది. మరుసటి రోజు గ్రామస్థులు మాయదారి దగ్గర ఒక కొత్త బోర్డు పెట్టారు. ఇక్కడికి వచ్చినవారు తిరిగి వెళ్లరు. కానీ అప్పటినుంచి ప్రతి సాయంత్రం ఆ దారి దగ్గర ఒక కొత్త వ్యక్తి నిలబడి ఉంటాడు. పట్టణానికి వెళ్లాలని అడుగుతాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతనే రవి. రవి కనిపించకుండా పోయిన తర్వాత గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. ఎవ్వరూ ఇక ఆ దారి దగ్గరకు కూడా వెళ్లలేదు. కానీ ఒక వారం తర్వాత గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. పేరు అర్జున్. అతను ఒక వీడియో క్రియేటర్. మాయదారి నిజమా లేక కేవలం కథా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పెద్దలు అతన్ని ఆపారు. బిడ్డా, చాలా మంది వెళ్లారు, కానీ తిరిగి రాలేదు అని చెప్పారు. కాని అర్జున్ నవ్వేశాడు. నేను నిజం బయటకు తీస్తాను అని చెప్పి ఒక కెమెరా, ఒక టార్చ్ తీసుకుని సూర్యాస్తమయం అయ్యాక మాయదారిలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అతను కెమెరాతో షూట్ చేస్తూ ఇక్కడ ఏమీ లేదు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత కెమెరా స్క్రీన్లో ఒక చిన్న గ్లిచ్ కనిపించింది. ఒక సెకను పాటు అతని వెనుక ఒక నీడ కనిపించింది. అర్జున్ వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కెమెరా ఇష్యూ అయి ఉంటుంది అని అనుకున్నాడు. మళ్లీ షూట్ ప్రారంభించాడు. అకనకగా అతని కెమెరా ఆఫ్ అయింది. టార్చ్ లైట్ కూడా బలహీనంగా మారింది. అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. అప్పుడే ఒక పరిచితమైన గొంతు వినిపించింది. అర్జున్. అతను షాక్ అయ్యాడు. ఎవరు అని అడిగాడు. మళ్లీ అదే గొంతు. ఇక్కడ నన్ను వదిలేసి ఎందుకు వెళ్లావ్? అది అతని ఫ్రెండ్ గొంతు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయిన అతని స్నేహితుడు. అర్జున్ కంగారుపడ్డాడు.
ఇది ఎలా సాధ్యం అని వెనక్కి తగ్గాడు. అకనకగా చెట్ల మధ్యలో ఒక మనిషి నిలబడి కనిపించాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించలేదు, కాని ఆయన దగ్గరికి వస్తున్న కొద్దీ అది స్పష్టమైంది. అతనే రవి. కాని రవి కళ్ళు ఖాళీగా ఉన్నాయి, ముఖం తెల్లగా ఉంది. అతను నెమ్మదిగా నవ్వుతున్నాడు. నువ్వు కూడా వచ్చావా అని అడిగాడు అర్జున్ భయంతో. రవి, నువ్వేనా అని అడిగాడు. రవి తల ఊపాడు. కాని వెంటనే అతని గొంతు మారిపోయింది. రవి చాలా కాలం క్రితమే మాతో చేరిపోయాడు. అకనకగా చుట్టూ ఉన్న చెట్లు కదలడం ప్రారంభించాయి. వాటి నీడలు మనుషుల రూపాల్లోకి మారాయి. అర్జున్ పరుగెత్తాడు. కాని ఎంత పరుగెత్తినా అదే చోటికి తిరిగి వస్తున్నాడు. అతని కెమెరా ఒక్కసారిగా ఆన్ అయింది. స్క్రీన్లో అతను కనిపిస్తున్నాడు. కాని ఆ వీడియోలో అతని వెనుక 10 మంది నిలబడి ఉన్నారు. అందరూ నెమ్మదిగా దగ్గరకి వస్తున్నారు. అర్జున్ వెనక్కి తిరిగాడు. అప్పుడు అందరూ నిజంగానే అక్కడే ఉన్నారు. వాళ్లలో రవి, ఆ వృద్ధురాలు, మరియు ఇంకా చాలా మంది. వాళ్లందరూ ఒకేసారి నవ్వారు. మాయదారి నిన్ను ఎంచుకుంది. అర్జున్ కేకలు వేస్తూ నన్ను వదిలేయండి అని అరిచాడు. అకనకగా అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. మరుసటి రోజు గ్రామస్తులు అడవి అంచున ఒక కెమెరా కనుగొన్నారు. ఆ కెమెరాలో చివరి వీడియో అర్జున్ ముఖం. అతను భయంతో చూస్తున్నాడు మరియు నెమ్మదిగా చెప్పుతున్నాడు, ఇక్కడ నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేరు. ఆ రోజు నుంచి మాయదారి దగ్గర ఇంకా ఒక కొత్త వ్యక్తి కనిపిస్తున్నాడు. కెమెరా పట్టుకుని అతనే అర్జున్. ఇప్పుడు అక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయో ఎవరికీ తెలియదు.